నా పేరు సైద్ అండి. కిష్టాపురం గ్రామం, చింతలపాలెం మండలం, హుజూర్నగర్ తాలూకా, సూర్యాపేట జిల్లా. ఈ బాలా అనే విత్తనం మంచిగా బొబ్బ కానీ, ఇది మన నల్లికి కానీ, మరి ఏరే రోగాలు కూడా తట్టుకోవడం జరుగుతుంది. ఇది చూసుకోండి మీరు, కాపు మంచిగా 10 రోజులకి 12 రోజులు కొట్టుకున్న మందు అంత కొద్దిగా మొద్దు విత్తనం మంచిగా, అసలు మందుకు అంత ఇదిగా కొట్టాల్సిన అవసరం కూడా లేదు. అంత మందు పట్టే కాదు, 10-12 రోజులు కొట్టుకున్నా ఏమంత ఇబ్బంది పెట్టేది కాదు. బాగుంది బాల విత్తనం. ఇది విత్తనం అదే మన బాల కంపెనీ వాళ్ళది. వైరస్ అనేది లేదు. వైరస్ అనేది బొబ్బ కానీ, మన నల్లికి కూడా కానీ బొబ్బ కానీ ఇంతవరకు నేను నల్లి మందు కూడా ఒకసారి కొట్టినాను, ఇంతవరకు కొట్టలేదు నేను నల్లి మందు కూడా. బాగుంది విత్తనం. 35-40 క్వింటాల కాడికి చూసుకున్నా, మీరు వచ్చి చూసినా బాగుంది. అది విత్తనం. మరి విత్తనం మాత్రం రైతులు వేయాల్సిన విత్తనం ఇది. రైతుకి వేయాల్సిన విత్తనం ఇది. మరి మీ సలహాగా ఏం చెబుతారు రైతులకి విత్తనం గురించి? రైతుకి మంచి విత్తనం అండి, వేసుకోవచ్చండి. మంచి ఇది మందు కూడా ఇయాలనే కొట్టాలా, ఈ రేపే కొట్టాలా, అంత ఉధృతమైన జబ్బులు కానీ సోకద్దు దీనికి. అది బొబ్బ కానీ, దోమ కానీ, నల్లి కానీ దేనికి కూడా అంత కాపు ఎప్పుడు పడ్డా అంత మండ సాగుతూనే ఉంటుంది, పింద పడుతూనే ఉంటుంది. దానికి కూడా టెక్నాలజీ. మరి దేనికి కూడా ఎన్ని జబ్బులు వచ్చినా దీనికి అసలు ఏమాత్రం కూడా వంగదు ఇది. నువ్వు చెప్పు బాబా. అది కిష్టాపురం గ్రామం అండి. సైద్ అనే అబ్బాయి ఎరాటి చేసిండు బాల అనేది, హైబ్రిడ్ బాల. అయితే మాది సూర్యాపేట జిల్లా, కిష్టాపురం గ్రామము. ఈ విత్తనం మంచిది, మామూలుగా లేదు. మరి కింద నుంచి ఒకటే కాపు, పిచ్చి కాపు, 35-40 క్వింటాల దాకా కాపు, యమ కాపు. ఏ జబ్బు అయినా కూడా అసలు లేదండి. ప్రతి ఒక్క జబ్బు ఏది లేదు, మంచిగా ఉంది. ఇప్పటికప్పుడు సాగుతూనే ఉండదు కొమ్మ. ఏం కాపు ఏంది అసలు, ఏ రైతు అయినా కూడా వచ్చి చూసుకోవచ్చు. బో ఏం కాపండి ఇది, చూడలేము అసలు రైతులు చేను అంత కాపు అన్నమాట. ఓకే, చాలా బాగుందండి చేను. ఇప్పుడు కూడా మళ్ళీ పూత పింద మళ్ళీ సాగుతూనే ఉంది. మీరు కూడా చూడండి, వీడియోలో చూపిస్తున్నాము. ఇది ఎనిస్టా కంపెనీ వాళ్ళ బాల అండి. ఈ హైబ్రిడ్ రైతులు చాలా సంతోషపడుతున్నారు. ఇప్పటికే 4 ఫీట్స్ దాటింది. చివరి తలకాపులు కూడా చూడండి, తలకాపులు కూడా బీభత్సంగా కాసినాయి. మంచిగా పింద పడిన పూత వచ్చిన దగ్గరల్లా కూడా పిందగా కన్వర్ట్ అవుతుంది. ఈ హైబ్రిడ్ అయితే రైతులు వాళ్ళ మాటల్లో వేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇదైతే చాలా బాగుందండి. ఈరోజు కిష్టాపురం జనవరి 30వ తారీఖు. ఈ తారీఖు వచ్చినా కానీ చేను ఇప్పుడు లేతోటలాగా ఉంది. చూడండి, మీకు కూడా తోట అర్థమైద్ది. పూత ఫ్లవరింగ్ మంచి ఇదిగా ఉంది. కాబట్టి యావత్ రైతు సోదరులు ఈ హైబ్రిడ్ ఎనిస్టా సీడ్స్ వాళ్ళ బాలా అనే హైబ్రిడ్ మొద్దు వెరైటీ అండి. దీన్ని వేసుకోవచ్చు. పంట కూడా విపరీతంగా పండుతుంది. తలకాపులు చూడండి, మీకు అర్థమవుతుంది. చూడండి ఏ విధంగా పండిందో. కాబట్టి యావత్ రైతు సోదరులు ఈ బాలా అనే హైబ్రిడ్ కంపల్సరీగా వేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.